ఈ రోజు మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజలమైన మనమండి, మన జీవితాలు ఒక స్థిరమైన పునాది మీద కట్టబడిన జీవితాలు. ప్రభువును మనము అంగీకరించామంటే, ప్రభువుని ఆశ్రయించామంటే మనము ఒక గట్టి పునాదిని మనము ఆశ్రయించినట్లు లెక్క. ఆ పునాది మీద ఎవరైతే కట్టబడతారో ఆ జీవితాలు రక్షించబడినవి, అలాగే ఆ జీవితాలు స్వస్థతను పొందుకున్నాయి, ఆ జీవితాలు అభివృద్ధిని కూడా పొందుకుంటూ ఉన్నాయి, ఇంకా పొందుకుంటాయి అనే సంగతిని ఎన్నడూ కూడా మర్చిపోకుండా మన జీవితాలను మనం ఎంత సుఖంగా జీవిస్తూ ఉన్నాం, మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నాం, లేదు మనకు కావలసినవన్నీ మనం ఎలా అమర్చుకుంటూ ఉన్నాం, సమకూర్చుకుంటూ ఉన్నాం అనే స్వార్థపూరితమైన భక్తితో కాకుండా నిస్వార్థపూరితమైన త్యాగపూరితమైన భక్తి విధానంతో, భక్తి శ్రద్ధలతో ఈ ప్రభువును ఊరేగిస్తూ రాజైన యేసును, అలాగే రక్షకుడైన యేసును నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయ్యి ఎలా అయితే ఈరోజు అందరి ఎదుట కూడా నిరూపించబడిన పునాది రాయిగా ఈ లోకానికి కనపడుతూ ఉందో, ఆ పునాది రాయి అయిన క్రీస్తు అనే బండ మీద ఈ జీవితాలను, మీ కుటుంబాలను మరింత పటిష్టంగా స్థిరముగా కట్టుకుని ముందుకు సాగాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.